ఏడవ స్కందం 5వ అధ్యాయం మొదలుపెట్టబోతున్నాము. సో, ఇందులో మొదటి శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు, మంచి సాధు లక్షణాలు కలిగిన వాడు. సో, ఆయన యొక్క చరిత్ర మొదలవుతుందన్నమాట. భక్త ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఇక్కడ వర్ణన మొదలవుతుంది. సో, ఇప్పుడు మనం ఇది చర్చించుకుందాం. ఈరోజు మొదటి శ్లోకం నుంచి మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంటే ఈ అధ్యాయము. సో నారదముని యుధిష్ఠిర మహారాజుకి ప్రహ్లాదుడి యొక్క చరిత్రను వర్ణిస్తున్నాడు. సో మరి నారదముని మొదలు పెడుతున్నాడు. శ్రీ నారద ఉవాచ పౌరోహిత్యాయ భగవాన్ వ్రతః కావ్యః కిలాసురైః షండామరకౌ సుతౌ తస్య దైత్యరాజా గ్రహాంతికే. మహర్షి దేవర్షి నారదముని చెప్తున్నారు, అసురుల నాయకులైన హిరణ్యకశిపుడు ఇప్పుడు ఆయన శుక్రాచార్యుడిని తన పురోహితుడిగా గురువుగా స్వీకరించాడు. అంటే రకరకాల యజ్ఞాలు కానీ అనుష్ఠానాలు కానీ అవన్నీ చేయాలి కదా, వాటికి పురోహితుడు కావాలి. సో ఆయన శుక్రాచార్యుడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన పురోహితుడిగా హిరణ్యకశిపుడు. ఈ శుక్రాచార్యుడికి 2 కుమారులు, షండ ఇంకా అమరక, వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళిద్దరు కూడా హిరణ్యకశిపుడి యొక్క రాజు మహల్ దగ్గరలోనే నివసించేవారు. సో ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు యొక్క కథ మొదలవుతుంది. ఇక్కడ శుక్రాచార్యుని గురించి చెప్పారు. ఆయన ఈ అసురుల యొక్క పురోహితుడు, ముఖ్యంగా హిరణ్యకశిపుడు. ఇంకా అలాగే ఆయన పురోహితుడు కాబట్టి ఆయన కొడుకులు 2 కూడా, షండామరక కూడా హిరణ్యకశిపుడు ఇంటి దగ్గరే వాళ్ళందరూ నివసిస్తున్నారు. సో అసలైతే శుక్రాచార్యుడు హిరణ్యకశిపుడి యొక్క పురోహితుడు యొక్క ఈ యొక్క పదవిని స్వీకరించి ఉండకూడదు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఇంకా ఆయన అనుచరులందరూ కూడా నాస్తికులు. ఒక బ్రాహ్మణుడు ఎవరైతే పురోహితుడు అవ్వాలో ఎటువంటి వ్యక్తి యొక్క పురోహితుడు అవ్వాలంటే
ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక సంస్కృతిలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడో అలాంటి వ్యక్తుల యొక్క పురోహితులుగా అవ్వాలి బ్రాహ్మణులు. ఇక్కడ శుక్రాచార్య పేరులోనే ఉంది. అంటే ఈయన తన యొక్క పుత్రులు, సంతానం, ఇంకా ఆయన వంశంలో వచ్చే వారందరికీ ఏదో లాభం కలగడానికే ఆయన కార్యాలు చేస్తాడు అని. ఆ లాభము, ఆ డబ్బులు ఎలా వచ్చినా సరే. కానీ అసలు బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇలా నాస్తికులకి పురోహితుడిగా అవ్వరు. సో అంటే అసలైన బ్రాహ్మణుడిగా వ్యవహరించట్లేదు శుక్రాచార్యుడు ఇంకా తన ఇద్దరు పుత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో 2వ శ్లోకం. దౌరాజ్ఞ ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాసుత పాఠ్యాన్ అన్యాంశ్చాశుర బాలకాన్. ప్రహ్లాదు మహారాజు ఇంతకు ముందు నుంచి ఆయన భక్తి మార్గంలో సంపూర్ణ శిక్షణ పొందాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి హిరణ్యకశిపుడు ఆయన్ని ఈ షండామరకుల దగ్గరికి పంపించాడో, శుక్రాచార్యుడు ఒక కొడుకుల దగ్గరికి, వాళ్ళ యొక్క గురుకులానికి చదువుకోవడానికి, సో ఎలాగైతే అందరూ అసురులు తన పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడికి, అలాగే హిరణ్యకశిపుడు పంపించాడు. అలాగే షండామరకులు అందరినీ ఎలా స్వీకరిస్తారో అలాగే ప్రహ్లాదుడిని కూడా వాళ్ళ గురుకులంలో చేర్చుకున్నారు, ఆయనకి బోధించడానికి, శిక్షణ ఇవ్వడానికి. యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేనుపపాఠచ న సాధు మనసామేనే స్వపారసాద్ గ్రహాశ్రయం. ప్రహ్లాదుడు అక్కడ మరి వాళ్ళు బోధించే రాజకీయాల గురించి, ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాలనే విషయాల గురించి ఆయన తన యొక్క శిక్షకులు, ఉపాధ్యాయుల నుంచి, షండామరకుల నుంచి వింటున్నారు, క్లాసులు అటెండ్ అవుతున్నారు. కానీ అతనికి తెలుసు ఈ పొలిటిక్స్, ఈ రాజకీయాలు, ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది, నేర్పిస్తుంది అంటే ఒకరిని శత్రువుగా, ఒకరిని మిత్రుడిగా చూస్తుంది. అంటే నేర్పిస్తుంది ఎలా ఒక వ్యక్తిని మనం శత్రువుగా లేకపోతే మిత్రువుగా చూడాలి. అంటే ఇలా విభాజన చేసి, కొంతమంది శత్రువుగా, మనం కొంతమంది మిత్రులుగా అలా విభాజన చేసి చూడాలి జనాల్ని. సో అందుకనే ఈ యొక్క శిక్షణ, ఈ బోధనలు, ఈ రాజకీయాలు ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే రాజకీయాలు అంటేనే ఇది, రాజకీయాలకు ముఖ్య సిద్ధాంతమే ఇది. సో ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఇక దేశంలో ఉన్న రాజకీయాలు కూడా, పబ్లిక్ కూడా, మనం ఎలా ఆలోచిస్తారు దేశవాసులు, ఈ పొరుగు దేశం ఇది మనకు స్నేహితుడా, మన శత్రువులా, అలా ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి దేశాన్ని, ప్రతి విషయాన్ని ఇలా మనకు శత్రువులు, మిత్రులుగా విభాజన చేస్తాం. ఇది రాజకీయాల యొక్క మెయిన్ సిద్ధాంతం. కానీ భగవద్గీతలో ఏం నేర్పించారు? అసలైన తెలివైన బుద్ధైన పండితుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా శత్రువులు, ఇలా మిత్రువులు అని విభాజన చేయడం, ఇలా భేదభావం చూపించడం అనేది ఎప్పుడు చేయడు. ముఖ్యంగా భక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రువు అని అలా సంబోధించి అలా గుర్తించరు, అలా సృష్టించుకోరు కూడా శత్రువులు, మిత్రువులని. భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తెలుసు ప్రతి ఒక్క జీవాత్మ కూడా కృష్ణుడి యొక్క అంశమే అని. మైవాంశో జీవభూత సనాతన. అన్ని జీవభూతాలు, అన్ని జీవరాశులు కూడా భగవంతుడి యొక్క సంతానమే అని. అందుకనే భక్తుడు ఎప్పుడు కూడా అందరినీ, మిత్రులు, శత్రువులు ఎవరైనా కానివ్వండి, అందరినీ ఒకే రకంగా ఆయన ఒకే దృష్టికోణంతో చూస్తాడు. ఇంకా వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలో తీసుకురావడానికి సరైన బోధనలను వాళ్ళకి అందిస్తాడు. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ అంటే కృష్ణ భక్తి గురించి మనం అందరికీ ప్రసాదిస్తాం, అందరికీ బోధిస్తాం. అతను ఆ శత్రువు, మిత్రువు అని భక్తుడు ఎప్పుడు ఇలా భావించడు.
భక్తుడు ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రువు అని ఎప్పుడు భావించడు. కానీ వాళ్ళు నాస్తికులు వాళ్ళు అనుకుంటారు ఈ భక్తులు మన శత్రువులు అని. ఆ విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ. ఈ చండామరకులు అదే నేర్పిస్తున్నారు. హిరణ్యకశిపుడు అలాగే భావిస్తాడు, అసురులు అలాగే భావిస్తారు, నాస్తికులు అలాగే భావిస్తారు. ఈ భక్తులు, ఈ హరే కృష్ణ వాళ్ళు మన శత్రువులు అని అనుకుంటారు వాళ్ళు. కొంతమంది అనుకుంటారు వీళ్ళు మనకు మిత్రులు అని. అలా ఎవరు ఏమనుకున్నా సరే మన గురించి, భక్తుల గురించి, భక్తుల యొక్క కర్తవ్యం ఏంటంటే అందరికీ కృష్ణ భక్తిని పంచడం. కోర్స్ అందరికీ నచ్చదు. కొంతమంది ఇలాంటి అసురులకి, నాస్తికులకి మనం పంచే కృష్ణ భక్తి వాళ్ళకి అస్సలు నచ్చదు. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే శత్రువుగా మనని భావిస్తారు. కానీ మనము భక్తులము ఎప్పుడు ఇలా భావించకూడదు అని చెప్తున్నారు ప్రభుపాల ద్వారా. భక్తులు ఎప్పుడు ఇలా భావించరు. సో ఇక్కడ ప్రహ్లాదుడు మరి అక్కడ స్కూల్కి వెళ్తున్నాడు కనుక వాళ్ళ స్కూల్లో, గురుకులంలో షండామరకులు చెప్పేవి వినాల్సిందే కాబట్టి వింటున్నాడు. కానీ అతనికి ఈ యొక్క సిద్ధాంతం, ఈ రాజకీయాలు అస్సలు నచ్చలేదు. అందుకనే ఇటువంటి బోధనలో ఆయనకి ఏమాత్రం అభిరుచి లేదు. ఏకదా సురురాట్ పుత్రం అంకం ఆరోప్య పాండవ పప్రచ్చ కత్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. ఓ రాజా యుధిష్ఠిరా, ఒకానొకసారి ఏం జరిగిందంటే హిరణ్యకశిపుడు అసురుల యొక్క రాజు ఆయన తన యొక్క పుత్రుడైన ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఎంతో ప్రేమతో ఆప్యాయతో ఇలా అడిగాడు. ఏమడిగాడు? ఓ ప్రియమైన ప్రహ్లాద, నువ్వు చదువుకున్న వాటిల్లో మీ యొక్క టీచర్స్ నుంచి, మీ యొక్క అధ్యాపకుల నుంచి నువ్వు ఏవైతే నేర్చుకున్నావో అందులో ఒక బెస్ట్, అన్నిటికన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది నాకు కొంచెం చెప్పు. ఒక విషయం చెప్పు. ఏది నువ్వు అన్నిటికన్నా బెస్ట్ అనుకుంటావు, అన్నిటికన్నా ఉన్నతమైనది అనుకుంటావు, నువ్వు నేర్చుకుంది అది కొంచెం చెప్పు నాకు అని అడిగాడు. సో హిరణ్యకశిపుడు అనుకున్నాడు, చిన్న పిల్లవాడు కదా నా కొడుకు, కాబట్టి ఏమైనా కఠినమైన ప్రశ్నలు అడిగితే చెప్పలేడేమో, ఆయన కష్టమవుతుందేమో అనేసి, సరే నువ్వు ఏది మంచి విషయం నేర్చుకున్నావు చెప్పు అని అడిగేస్తాడు. అలాగైతే ప్రహ్లాదుడు చెప్పగలుగుతాడు అని, చిన్నపిల్లవాడు కదా అని. కానీ ప్రహ్లాదుడు పిల్లవాడైనా సరే ఆయన శుద్ధ భక్తుడు, ఆల్రెడీ భక్తిలో పరిపక్వత సాధించేశాడు కనుక ఆయనకి అంతా జ్ఞానం ఉంది. అసలైన జ్ఞానం ఏంటో తెలుసు, అన్నిటికన్నా ఉన్నతమైన జ్ఞానం ఏంటో కూడా తెలుసు ఆయనకి. వేదాల్లో చెప్పారు, యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుణ్ణి అర్థం చేసుకుంటే అతను అన్ని విషయాల్ని చక్కగా అర్థం చేసుకోగలడు అని. ఒక్కొక్కసారి ప్రభుపాల్ వారు అంటున్నారు, మేము ప్రచారం చేసే సమయంలో ఒక్కొక్కసారి మేము పెద్ద పెద్ద సైంటిస్టులని, పండితుల్ని, వైజ్ఞానికుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కృష్ణుడి యొక్క కృప కారణంగా వీళ్ళందరితో ఎదుర్కొంటాము, వీళ్ళతో ప్రచారం చేసేటప్పుడు ఎదుర్కొంటాము, వాళ్ళందరినీ మేము ఎదుర్కొని వారిపై కూడా విజయం సాధించగలిగాము. సాధారణ వ్యక్తికి ఇలా ఒక సైంటిస్ట్, ఒక వైజ్ఞానికుడిని, ఒక మహాపండితుడిని, ఎవరైతే చాలా జ్ఞాని వ్యక్తులు వాళ్ళని ఛాలెంజ్ చేయడం కానీ, వాళ్ళకి బోధించడం కానీ, లేకపోతే వాళ్ళతో బాధించడం కానీ చాలా కఠినమైనది. వాళ్ళని గెలవడం అనేది చాలా కష్టమైంది. కానీ ఒక డివోటీ, ఒక భక్తుడు అలా ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, భౌతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే, ఎంత జ్ఞానులైనా సరే, వాళ్ళందరినీ కూడా ఇలా ఛాలెంజ్ చేసి వాళ్ళని కూడా ఓడించేయచ్చు. ఎందుకంటే కృష్ణుడి కృప కారణంగా భక్తుడికి అన్ని విషయాలు తెలుసు, అన్ని అవగతం. తేషమేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామహాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన భక్తుడి యొక్క అంధకారాన్ని తొలగించేస్తారు, జ్ఞానం యొక్క దీపాన్ని వెలిగించి. సో అందుకనే ప్రహ్లాదుడి గురించి ఆలోచిస్తున్నాం. అందుకనే ఆయనకి అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన భగవంతుడు శుద్ధ భక్తుడు కనుక భగవంతుడు ఆయనకి ఏ జ్ఞానం కావాలో సరైన జ్ఞానాన్ని ఆయనకి అందజేస్తారనమాట. సో అందుకే ఎప్పుడైతే తన తండ్రి
ఎంక్వైరీ చేశాడు. ఆయన అడిగాడు ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు ఆయనకి సరైన జ్ఞానాన్ని బోధించాడు. సో ప్రహ్లాద్ మహారాజు అందుకనే ఎంతో కఠినమైన ప్రశ్నలైనా కానీ జవాబు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన కృష్ణ భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు కనుక. అందుకే ఈ విధంగా ఆయన ఇలా ఉత్తమమైన సమాధానాన్ని ఇచ్చారు. అసలు ఏం ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు చూడండి. ఏం బోధించాడు తన తండ్రికి, ఏమి అసలైన విషయం, గొప్ప విషయం ఆయన నేర్చుకున్నది, ఉన్నతమైన విషయం ఇప్పుడు ఆయన తండ్రికి చెప్పబోయేది ఏంటంటే 5వ శ్లోకంలో ఉంది. శ్రీ ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్న ధియామ సత్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్ధరిమాశ్రయేతే. సో ఆయన ఏం చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజుడు, అసురవర్య దేహినాం, అసురవర్యుల్లో ఎంతో శ్రేష్టమైన, అసురుల్లో ఎంతో శ్రేష్టమైన శరీరాన్ని పొందిన ఓ రాజా, అసురుల రాజా హిరణ్యకశిప, నేను నా యొక్క ఆధ్యాత్మిక గురువు నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే ఈ యొక్క భౌతిక దేహానికి బాగా ఆసక్తులై జీవిస్తే ఇంకా అలాంటి వారు సదా సముద్విగ్న, అందులోనే ఆ గృహంలోనే, ఈ సంసారంలోనే, ఈ యొక్క శరీరానికి సంబంధించిన ఈ గృహంలోనే వాళ్ళు ఒక అంధకూపంలో జీవిస్తున్నట్టు, ఏ అంధకూపంలో నీరు లేక రకరకాల బాధలు, కష్టాలు, దుఃఖాలకు ఎదుర్కొంటారు జనాలు, అలాంటి అంధకూపంలో జీవిస్తున్నట్టే లెక్క. ఒకవేళ ఒక వ్యక్తిలా శరీరానికి ఆసక్తుడై అలా మోహితుడై జీవిస్తే జీవితాన్ని, అందుకనే ఇలాంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడే త్యాగం చేసి హిత్వాత్మపాతం గ్రహమందకోపం మీద, అందుకనే వనం గతో, వనానికి వెళ్ళిపో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బృందావనానికి వెళ్ళిపో. ఏ వనానికంటే ఎక్కడైతే కృష్ణ భక్తి పుష్కలంగా లభించుతుందో మీకు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, వనం గతో యద్ హరిమాశ్రయేతి, హరిని ఆశ్రయించు, ఆ భగవంతుడిని, హరిని ఆశ్రయించు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పాడు. హిరణ్యకశిపుడు అనుకున్నాడు ప్రహ్లాదు చిన్న పిల్లాడే కదా, అతనికి అంతగా ఏమి అనుభవం ఉండదు, ఏదో ఒకటి చెప్పేస్తాడు, నాకు బాగా నచ్చే విషయాలే చెప్తాడు, ఎందుకంటే ఆయనకు అంతగా అనుభవం లేదు ఈ యొక్క లోకం గురించి అని అనుకున్నాడు. కానీ ప్రహ్లాదు మహారాజుడు శుద్ధ భక్తుడు, మహాభక్తుడు, ఆయనకు అన్ని విద్యలు, సంపూర్ణ జ్ఞానం ఆయనకు ఆల్రెడీ ఉంది. ఎవరైనా భక్తులైతే వాళ్ళల్లో అన్ని గొప్ప లక్షణాలు, అంతా జ్ఞానం అన్నీ లభించేస్తాయంటే ఆటోమేటిక్గా. దేవతల్లో ఉండే అన్ని గొప్ప గుణాలు, లక్షణాలు వచ్చేస్తాయంట వాళ్ళకి, వాళ్ళు భక్తులైతే సరే. అదే ఒకవేళ ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకి మంచి గుణాలు, మంచి లక్షణాలు, మంచి జ్ఞానం అనేది దక్కదు. ఎలా దక్కుతుంది? ప్రసక్తే లేదు. భగవంతుడి కృష్ణుడికి భక్తులైతే సరిపోతుంది, అన్ని మంచి లక్షణాలు, గుణాలు మనం నేర్చేసుకుంటాం, మనలో వచ్చేస్తాయి, ప్రకాశితమైపోతాయి. అదే మనకు భాగవతంలో రాశారు, యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి ధావతో బహి. కానీ ఎవరైతే అలా భగవంతుడికి నమ్మరో, ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనోకల్పిత జ్ఞానంలోనే ఊహించుకొని దాంతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు మంచి గుణాలు, సద్జ్ఞానం, సరైన గుణాలు లభించలేవు. సో ఇక్కడ అందుకనే చెప్తారనమాట. సో ఇలా ఎప్పుడు ఈ శరీరానికి ఆసక్తి ఒక వ్యక్తి ఆ శరీరాని కోసం, దానికి సంబంధించిన వాటి కోసమే జీవిస్తూ ఉంటే, అలాంటి శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు అన్నిటినీ ఇంకా వాటిని సంతృప్తిపరచడానికి జీవిస్తూ ఉంటే దాన్ని గృహమేదినాం అంటారు, ఆత్మతత్వానికి జ్ఞానం లేకుండా జీవిస్తే. సో అందుకని అలాంటి గృహమేది జీవితాన్ని జీవించకూడదు అనేసే ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికే వర్ణాశ్రమ ఒక సిస్టమ్ని భగవంతుడు స్వయంగా నెలకొల్పాడన్నమాట.
అందులో మొదటిది బ్రహ్మచారి ఆశ్రమంగా, తర్వాత గృహస్థగా ఉండి, తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఫైనల్గా అంతిమంగా సన్యాసం తీసుకోవాలి. ఇదనమాట. సో గోయింగ్ టు ద ఫారెస్ట్ మీన్స్ ఇప్పుడు వనానికి వెళ్ళిపో అని చెప్తున్నాడు గృహస్థుడిగా. అసలు ఇప్పుడు గృహంలో ఉన్నాడు గృహస్థుడిగా, అంటే గృహస్థ ధర్మాన్ని కూడా సరిగా పాటించట్లేదు, గృహం ఏదిలా ఉంటున్నాడు. కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ గృహాన్ని వదిలేసి నువ్వు వనానికి వెళ్ళు, అంటే వానప్రస్థ తీసుకో అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో వనానికి వెళ్ళడం అంటే వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించడం. అది గృహస్థ ఆశ్రమం తర్వాత సన్యాసం కన్నా ముందు ఉండే ఆశ్రమం. విష్ణు పురాణంలో రాశారు ఏమని, వర్ణాశ్రమాచరవత పురుషేణ పర పుమాన్ విష్ణురారాధ్యతే. ఈ వర్ణాన్ని ఆశ్రమాన్ని ఈ యొక్క సంస్కారాన్ని సభ్యతని స్వీకరించి ఒక వ్యక్తి చాలా సునాయాసంగా ఆయన విష్ణువుని ఆరాధించుకునే స్థాయికి వెళ్ళగలడు. అంటే వర్ణాశ్రమం యొక్క ముఖ్యమైన లక్ష్యం, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని భగవంతుడు విష్ణువుని ఆరాధించుకునే స్థాయికి తీసుకువెళ్ళడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. లేకపోతే ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక స్థలంలో భౌతిక దేహము ఇదే దీని గురించి ఆలోచించుకుంటూ ఇందులోనే ఈ భౌతిక ప్రపంచంలోనే కుల్లి జీవిస్తున్నాడు. అలా జీవితం తర్వాత ఈ శరీరం తర్వాత ఇంకో శరీరాన్ని ధరించుకుంటూ జీవితం యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయకుండా విఫలమవుతున్నాడు. అందుకనే ఎలాగైనా సరే ఒక వ్యక్తిని విష్ణువుని ఆరాధించుకునే స్థాయికి తీసుకువెళ్ళడానికే ఇక్కడ సమాజాన్ని 4 రకాల వర్ణాలుగా, 4 రకాల ఆశ్రమాలుగా విభాజన జరిగింది. అలా 4 రకాల వర్ణాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది సామాజికంగా ఉన్నతి సాధించడానికి, భౌతికంగా కూడా, ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఈ ఆశ్రమాలు 4 ఆశ్రమాలని స్థాపించారు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో అందుకనే ఇక్కడ ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు, ఇంకా వెళ్ళు, నువ్వు వనప్రస్థానికి వెళ్ళి వానప్రస్థం స్వీకరించు. ఎందుకంటే ఈ గృహస్థగా ఉండి నువ్వు ఈ ఆసక్తి శరీరాన్ని పట్ల నీకు పెరిగిపోతుంది కనుక. అందుకనే ఇక్కడ ఈ విధంగా ఇంట్లోనే ఉండి ఇంకా ఈ యొక్క భౌతిక దేహానికి దానికి సంబంధించిన వాటి చేతనలోనే ఉండి ఇంకా ఈ యొక్క గ్రహం అందకూపం, ఈ గ్రహంలో ఒక అందకూపంలోకి ఇంకా ప్రవేశిస్తున్నావు ఈ గ్రహంలో ఉండి నువ్వు. సో మన కృష్ణ భావనామృతం ఉద్యమం ఏదైతే ఉందో ఇందులో మనం అందరికీ, అందుకనే ప్రభుపాల ద్వారా రాస్తున్నాం, మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ వానప్రస్థుల్ని, ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు వయసు అయిపోతుందో వాళ్ళది, వానప్రస్థాన్ని స్వీకరించి అందరూ కూడా ఈ బృందావనంకి వచ్చి ఇక్కడ మీరు వానప్రస్థ ఆశ్రమం లేకపోతే రిటైర్డ్ లైఫ్, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మీరు అందరూ ఇక్కడ బృందావనానికి వచ్చి ఇక్కడ నివసించండి, ఇక్కడ భక్తి చేసుకోండి, భక్తి చేసుకొని కృష్ణ భక్తిలో కృష్ణ భావనామృతంలో ముందుకు వెళ్ళండి, కృష్ణ భక్తులుగా మారండి అని మేము అందరికీ ఆహ్వానిస్తున్నాము. రండి బృందావనానికి రండి. సో ప్రభుపాద వారు చెప్తున్నారు ఈ తాత్పర్యంలో. సో దీని తర్వాత నారదుని ఏం చెప్తున్నాడు విందాం 6వ శ్లోకంలో. శ్రీ నారద ఉవాచ శ్రుత్వా పుత్రగిరో దైత్య పరపక్ష సమాహిత జహాస బుద్ధిర్ బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. నారదుని చెప్తున్నాడు, ఎప్పుడైతే ప్రహ్లాద మహారాజు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గము, భక్తి మార్గం గురించి, సేవ గురించి మాట్లాడారో భగవంతుడికి, ఈ విధంగా అంటే హిరణ్యకశిపుడి యొక్క శత్రువుల యొక్క పక్షాన మాట్లాడుతున్నట్టు అనిపించిందో హిరణ్యకశిపుడికి, విన్నాడో ప్రహ్లాదుడి యొక్క ఈ వాక్యాలు నవ్వుతూ, హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఎవడో ఈ వైష్ణవులు నా శత్రువులు ఇక్కడ నా యొక్క చిన్న పిల్లాడైన పుత్రుడి యొక్క బుద్ధిని భ్రష్టుపరిచారు, బుద్ధి నాశనం చేసేసారు ఏవో నేర్పించేసి అనేసి నవ్వుకుంటా అన్నాడంట. చిన్నపిల్లాడు ఎవరో మాయమాటలు చెప్పేసి మన శత్రువులు ఈయన బుద్ధిని భ్రష్టు పట్టించేశారు, తప్పుదారిలో పట్టిస్తున్నారు, తప్పుడు విషయాలు నేర్పించేశారు అని అనుకుంటున్నాడు హిరణ్యకశిపుడు.
అందుకనే ఎవరో వైష్ణవులు వస్తున్నారు, వచ్చేసి ఇలా నా శత్రువులు, వైష్ణవులు నా శత్రువులు, విష్ణువు ఒక భక్తులు, వాళ్ళు వచ్చేసి నేర్పిస్తున్నారు. అందుకనే ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు, ఏమని, ఈ నారదుడు ఇటువంటి ఇంకా మిగతా సాధువులు వైష్ణవులు అందరూ కూడా నా కొడుకు ఉండే స్థలానికి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని, లేకపోతే వీరి యొక్క బోధనల ద్వారా ప్రహ్లాదుడు ఇంకా చెడిపోతాడు అని. సో 7వ శ్లోకంలో హిరణ్యకశిపుడు ఈ ఆదేశాన్ని ఇస్తాడు తన యొక్క అసిస్టెంట్లకి, అనుచరులకి. సమ్యగ్ విద్యార్యతాం బాలో గురుగేహేది జాతిభిః విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నైర్ నభిద్యేతాస్య ధీర్యత. హిరణ్యకశిపుడు తన యొక్క అనుచరులకు చెప్పారు, నా ప్రియమైన అసురులారా, ఈ యొక్క అబ్బాయికి, నా కొడుక్కి సరైన రక్షణ కల్పించండి. గురుకులంలో ఎక్కడైతే ఆయన ఇప్పుడు నేర్చుకుంటున్నాడో, ఇలా వైష్ణవులు ఏవో మారువేషంలో వచ్చేసి ఇతనికి తప్పుడు విషయాలు నేర్పిస్తున్నారు, ఇతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తున్నారు, అలా జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని హిరణ్యకశిపుడు ఆదేశాలు ఇచ్చేశారు. మన కృష్ణ భావనామృతం ఉద్యమంలో కూడా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇలాంటి డ్రెస్ కాకుండా ఒక కర్మిలు ధరించే డ్రెస్ను ధరించి వెళ్ళాల్సి వస్తుంది ప్రచారానికి. ఎందుకు అంటే అప్పుడప్పుడు అంటే ఇలాంటి సమాజంలో అసురులు ఈ వైష్ణవ శిక్షణలు బోధనలు స్వీకరించాలనుకోరు, వారికి నచ్చదు. ఇక్కడ అసురులకి, ఈ యొక్క కలియుగంలో ఉండే వాసులకి చాలామంది ఇలా అసురు ప్రవృత్తిలో ఉన్నారు కనుక వారికి ఇవన్నీ నచ్చవు, భక్తులంటే నచ్చరు. ఎప్పుడైతే భక్తుడిని చూస్తారో ఇలా ఒక గెరువ అంటే ఇక్కడ ఆరెంజ్ సాఫ్రన్ గార్మెంట్స్లో కషాయ వస్త్రాల్లో చూస్తారో, ఇలా మెడలో కంటిమాల, చేతిలో జపమాల, ఇక్కడ నుదిట తిలకము, వాళ్ళు తట్టుకోలేరన్నమాట. వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు. అందుకనే అప్పుడప్పుడు ఇలా నిందిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఏమని, ఇలా హరే కృష్ణ వాళ్ళు ఇలా అలా అనేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగేస్తూ ఉంటారు అనమాట. అలా ఎలాగో అలాగా హరే కృష్ణ అని మాత్రం వారి నోట్లోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఇది ఒక్కటి మంచి పని అనమాట జరిగేది. ఎందుకంటే నవ్వుకుంటూనో, ఎగతాళిగానో, నిందిస్తూనో, నిజంగా భక్తితోనో ఎలాగైనా సరే హరే కృష్ణ అంటే దాని ప్రభావం ఎంతో అంత ఉంటుంది, అది వేస్ట్ అవ్వదు. అందుకనే ఇలా వాళ్ళు వైష్ణవుల్ని చూడగానే హరే కృష్ణ అని ఏదో ఒకటి అంటున్నారు అంటే మన ఈ యొక్క ఉద్యమం బాగా పాకిపోతుంది సమాజంలో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వైష్ణవుల్ని ఎలాగైనా సరే వాళ్ళకి కష్టాలు కల్పించడానికి, వాళ్ళని హింసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా వైష్ణవులు ఎవరైనా పుస్తకాలు వితరణ చేయడానికి వస్తే ఎలాగైనా వాళ్ళ పుస్తకాలు వితరణ చేయకుండా ఆపేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్రచారాన్ని ఆపేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇలా హిరణ్యకశిపుడు ఎప్పుడో ముందు చేశాడు, ఇప్పుడు కూడా అలాంటివి చేస్తూ ఉన్నారు కొంతమంది అసురులు. ఈ భౌతిక జీవన విధానమే ఇలాంటిది. అసురులు అలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకి కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం అంటే ఇష్టం ఉండదు, భక్తులు అంటే ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు ఇలా ఎన్నో రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అయినా కానీ కృష్ణ భక్తిని ప్రచారం చేసే ప్రచారకులు మాత్రం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇలా వైష్ణవ దుస్తులని భరించి వెళ్ళి ప్రచారం చేయగలిగితే సరే, లేకపోతే వేరే దుస్తులు కర్మి దుస్తుల్ని ధరించుకొని ప్రచారం చేయగలిగితే అలా అయినా సరే, ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఈ విషయాన్ని. ప్రచారం చేయడం కోసం ఎలాంటి దుస్తులు అవసరమైతే అలాంటి దుస్తులు వేసుకొని మీరు ప్రచారం చేయండి, ప్రచారం ఆగకూడదు. చాణక్య పండితుడు అన్నాడు అన్నమాట, ఒక
చాలా ఇంపార్టెంట్ శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. ఇఫ్ ఎన్ హానెస్ట్ పర్సన్ డీల్స్ విత్ ఎ గ్రేట్ చీటర్, అంటే మనం ఎంతో నిజాయితీగా ఉన్న ఒక నిజాయితీ అయిన వ్యక్తి ఒక మోసగాడితో వ్యవహరిస్తున్నప్పుడు అవసరమైతే ఆయన కూడా మోసగాడిలా వ్యవహరించాలి. అటువంటి మోసగాడితో, అంటే మోసగాడిలాగా వ్యవహరించడానికి, అంటే మనం కూడా, అంటే లేకపోతే ఆ వ్యక్తి కూడా మోసం చేయడానికి కాదు, మరి ప్రచారము చేయడానికి, ప్రచారంలో సక్సెస్ పొందడానికి. అంటే ఇలా ఒకవేళ కషాయ వస్త్రాల్లో వెళ్ళేసి, లేకపోతే వైష్ణవ దుస్తుల్లో తిలకం, కంటిమాల అన్ని పెట్టుకొని వెళ్ళేసి ప్రచారం చేస్తే, ఒకవేళ అక్కడ వాళ్ళ దాన్ని ఎలవ్ చేయలేదనుకోండి, వాళ్ళు ఎలవ్ చేయరు. ఇలా ఈ డ్రెస్ చూసేసి వాళ్ళు మిమ్మల్ని పంపించేస్తారు, మిమ్మల్ని ఎలవ్ చేయరు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎలాగైతే పెట్టారో, వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి పెట్టారో, ఇలా ఎవరైనా వైష్ణవులు వస్తే వాళ్ళని లోపల రానికూడదు. ఒక్కొక్కసారి వారు మారు వేసుకున్న రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. సో అందుకనే విషయం ఏంటంటే, అలా ప్రచారం కోసం అప్పుడప్పుడు అలా ఈ వైష్ణవ డ్రెస్లో వెళ్ళి ప్రచారం చేయడానికి కుదరకపోతే, అంటే వాళ్ళు ఎలవ్ చేయకపోతే, పర్మిషన్ లేకపోతే అలాంటి ఏమైనా నిబంధనలు ఉంటే, వేరే దుస్తులు ధరించి కూడా వెళ్ళి ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యం. అలాగే వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళని భక్తులుగా మార్చడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం కూడా అలా వాళ్ళలాగా అయిపోవాలని కాదు వాళ్ళ దుస్తులు ధరించేది, కానీ వాళ్ళని ప్రచారం చేసి మన భక్తిలోకి తీసుకురావడానికి, కృష్ణ భక్తిలోకి తీసుకురావడానికి, అది పాయింట్. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఎలా ప్రచారం చేస్తే సక్సెస్ఫుల్ అవుతాం మనం, ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. సో సక్సెస్ఫుల్ ప్రీచింగ్ చేయడానికి ఇక్కడ మనకి కొంచెం సూత్రాలు చెప్తున్నారు ప్రభుపాల్ వారు. గృహం ఆనితం ఆహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః ప్రశస్య శ్లక్ష్ణయా వాచ సమపచ్చంత సామభిః. ఎప్పుడైతే హిరణ్యకశిపుడి యొక్క సేవకులు తిరిగి మళ్ళీ ప్రహ్లాదుని గురుకులానికి తీసుకెళ్ళిపోయారో, ఎక్కడైతే ఆయనకి శిక్షణ ఇస్తున్నారో షండామార్కులు, ఆయన్ని, ఈ ప్రహ్లాదుడిని ఆయనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఎంతో మంచి మంచి శబ్దాలతో, ఎంతో మధుర వాక్యాలతో ఆయన్ని ఇలా అడిగారు. ఆయనకి నచ్చ చెప్తూ, బుజ్జగించుతూ ఆయన అడిగారు ఇలా. ఇప్పుడు షండామరకులు వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఈ హిరణ్యకశిపుడు అనేసాడు, ఎవరో వైష్ణవులు తెలియకుండా మారు వేషంలో వచ్చేసి నా పిల్లాడి యొక్క బుద్ధిని భ్రష్టపరిచారు. ఎవరు ఆ వైష్ణవులు వచ్చేది? ఎవరు? ఎలా తెలుసుకునేది? ప్రహ్లాదుని అడిగితే తెలుసుకుంటాను, మరి మనం గట్టిగా మందులిస్తే భయపడిపోయి చెప్పకపోతే. అందుకనే నచ్చ చెప్పి బుజ్జగించి మెల్లిగా ఆ ప్రహ్లాదు నుంచి నోట్లోంచి అసలు ఎవరా వైష్ణవులు వచ్చానికి ఇవన్నీ నేర్పించారు తెలుసుకుందామని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. వత్స ప్రహ్లాద భద్రం తే సత్యం కథయ మామృష బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయః. ఏమంటారంటే, ఓ ప్రియమైన పుత్ర ప్రహ్లాద, నీకంతా శాంతి మంచి జరుగు కాక, నువ్వు దయచేసి అబద్ధాలు ఆడకు, నిజమే చెప్పు. ఎవరైతే పిల్లల్ని నువ్వు ఇక్కడ చూస్తున్నావో వాళ్ళందరూ నీలా లేరు, వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడిన విధంగా మాట్లాడరు. ఇవన్నీ నువ్వు మాట్లాడే విషయాలు ఎవరు నేర్పించారు నీకు? ఇలా నీ బుద్ధిని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు చెప్పు అనేసి అడుగుతున్నారు అన్నమాట. ప్రహ్లాద్ మహారాజు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లవాడే, అందుకనే పిల్లాడు యొక్క అధ్యాపకులు అంటే సండామరకులు అనుకుంటున్నారనమాట, ఇలా మంచిగా అడిగితే, నచ్చ చెప్తే, బుజ్జగించి ప్రేమతో అడిగితే అసలైన విషయం ఏంటో చెప్పేస్తాడు ప్రహ్లాదుడు అని అనుకుంటున్నారు. ఎలా వైష్ణవులు వచ్చారు, ఈయనకు భక్తి గురించి ఎలా నేర్పించారో, ఎవరు వచ్చారు, ఎలా జరిగింది తెలుసుకోవచ్చని.
వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి, మిగతా పిల్లలందరూ నీలా చెడిపోలేదే, నువ్వు మాత్రమే చెడిపోయావు. ఇదెలా జరిగింది? అసలు ఎవ్వరు చెడిపోకుండా ఈ ఒక్క అబ్బాయి ఎలా చెడిపోయాడు ప్రహ్లాదుడు? అది వాళ్ళకి కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుందనమాట. హ్మ్. సో, ప్రహ్లాద్ మహారాజు అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ప్రహ్లాదుడు చెడిపోయాడు. ఆయన బుద్ధి నశించిపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటే భక్తుడైపోయాడు గదా! వైష్ణవుడైపోయాడు గనక. సో, అందుకని ఎవరా వైష్ణవులు వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, ఇలా అసురులు ఇలా ఆలోచిస్తారనమాట. ఎవరైనా వైష్ణవులుగా మారిపోతే వాళ్ళు చెడిపోయారు, వాళ్ళ బుద్ధి నశించిపోయింది అని అనుకుంటారు. బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతో భవత్ భన్యతాం శ్రోతు కామానాం గురూణాం కులనందన. ఓ కులనందన, కులంలో ఎంతో శ్రేష్టమైన వ్యక్తి ఓ ప్రహ్లాద, ఇది నీ యొక్క బుద్ధి ఇలా నశించిపోవడానికి కారణం ఏంటి? నువ్వేనా, లేకపోతే మన శత్రువులా? మేమందరము కూడా మీ యొక్క అధ్యాపకులం. ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతురతతో ఉన్నాం. దయచేసి నిజం చెప్పు. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అధ్యాపకులు షండామరకులు వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోయారనమాట. ఇంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద పెద్ద వైష్ణవ బోధనలు ఎలా చెప్పగలుగుతున్నాడు? తప్పకుండా వైష్ణవులు ఎలాగో మారువేషంలో వచ్చేసి వీనికి నేర్పించడాన్ని. అందుకని ఆ వైష్ణవులు ఎవరో కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేయించి హిరణ్యకశిపుడు ముందుకు తీసుకెళ్ళి హిరణ్యకశిపుడు ఇంకా ప్రహ్లాద్ అంటే హిరణ్యకశిపుడు యొక్క సమక్షంలో వాళ్ళని దండను విధించి వాళ్ళని చంపేస్తే సరిపోతుంది. ఇలా వాళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. ఇప్పుడు మరి ప్రహ్లాదుడు ఏం చెప్తాడో చూద్దామా. 11వ శ్లోకం. శ్రీ ప్రహ్లాద ఉవాచ పరశ్వశ్చేత్య సద్గ్రాహ పుంసాం యన్మాయయా కృతః విమోహిత ధియాం దృష్టస్ తస్మై భగవతే నమః. ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, ఆ భగవంతుడికి పరమేశ్వరుడికి ముందుగా నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎవరి మాయ ద్వారా చాలామంది ఇలా అనుకుంటారు, ఇతను నా శత్రువు, ఇతడు నా మిత్రుడు అని. ఈ విధంగా ఈ భగవంతుడి మోహమాయ ద్వారా చాలామంది బుద్ధి భ్రమితమైపోయింది. ఆ విషయాన్ని నేను ఇంతకుముందు విన్నాను, కానీ ఈరోజు ప్రత్యక్ష రూపంలో చూడగలుగుతున్నాను అనేసి ప్రహ్లాదుడు జవాబిచ్చాడు. సో మనకి భగవద్గీతలో చెప్పారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అంటే ఒక పండితుడు ఆయన సమదర్శి అంటే అందరినీ, ఎవరైతే అసలైన పండితుడు అసలైన జ్ఞానం కలిగి ఉన్నారో ఆ వ్యక్తి అందరినీ కూడా, అంటే బ్రాహ్మణుడే కానివ్వండి, ఆవే కానివ్వండి, కుక్కే కానివ్వండి, ఏనుగే కానివ్వండి, చెండాలుడే కానివ్వండి, అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాడు. ఎందుకు అంటే ఆయన ఇలా భేదభావాలు సృష్టించాడు. ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు అని. సో అతను చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశమే. మమైవ అంశో జీవలోకే. ఇంకా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క దాసుడు. జీవేర స్వరూప్ హై కృష్ణేర నిత్యదాస్. ఇది మనకు చైతన్య మహాప్రభు నేర్పించారు. సో ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశమే, పార్ట్ అండ్ పార్సల్. ఇంకా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క దాసుడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి సేవ చేయాలి. సో అందరూ కూడా భగవంతుడి సేవకులు, అందరూ భగవంతుడి యొక్క అంశాలే, సంతానమే. ఈ విధంగా ఒక పండితుడు, అసలైన జ్ఞాని వ్యక్తి చూసేది అందరినీ. ఈ విధంగా అందరూ సమానమైన దృష్టికోణంతో ఒక వైష్ణవుడు చూడగలుగుతాడు. అందుకనే ఆయన యొక్క సహజంగా ఎంతో ఆయన వినయం, నమ్రత, విద్య వినయ సంపన్నే, అసలైన విద్య తెలిసిన వాడు వినయ సంపన్నే,
వినయంగా వ్యవహరిస్తాడు. అందుకే ఆయన నమ్రతాపూర్వకంగా ఉంటాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నేను ఇంకొకరిని ఆ నమ్రత వినయం కారణంగా వేరే జీవరాశుల్ని ప్రభు అని పిలుస్తారు. ఎందుకంటే ఒక వైష్ణవుడు అనుకుంటాడు మిగతా వాళ్ళందరూ కూడా నాకన్నా ఉన్నతమైన వారు, వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకనే ఆయన అందరినీ కూడా ప్రభు అని పిలుస్తారు. ఇలా ఒక వైష్ణవుడు దాసుడు, నేను దాసుడిని అనుకొని అలా నమ్రత భావనతో అందరిని ప్రభువులుగా చూస్తారు. ఇలా ఒకరిని ప్రభువుగా చూడడం అనేది మనము మన గురువుని ముందు ప్రభువుగా చూసి, ప్రభువుగా గుర్తించి అలా అక్కడి నుంచి మొదలుపెట్టి అందరినీ ప్రభువుగా చూడొచ్చు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి కుతోపి. సో మనం గురువుని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఎందుకంటే గురువు యొక్క కృప ద్వారానే మనం కృష్ణుడి యొక్క కృపను పొందగలము. గురువు యొక్క కృప లేకుండా మనము భక్తి మార్గంలో ఏమాత్రం ఉన్నతి సాధించలేము. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభుర్య ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. మనము గురువుల్ని భగవంతుడికి సమానంగా ఆదరించాలి, సమ్మానించాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రియమైన పార్షదులు ఈ గురువు. ఇది అన్ని శాస్త్రాల్లో ప్రమాణం ఉంది. అందుకే నేను ఆ గురువుకి, ఆయన పాదపద్మాలకి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఏ గురువు అయితే ఈ కృష్ణుడి యొక్క ప్రతినిధియో అనేసి ఈ యొక్క ప్రార్థన యొక్క అర్థం. మనం ప్రతిరోజు మంగళారతి సమయంలో ఈ గురువాష్టకంలో దీన్ని మనం పాడుతాం. సో గురువు భగవంతుడి యొక్క ఎంతో గురుత్వపూర్ణం, ఎంతో ఇంపార్టెంట్, కాన్ఫిడెన్షియల్, ఎంతో ఇంపార్టెంట్ సేవలో ఆయన నియుక్తమై ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్షియల్, చాలా రహస్యపూరితమైన సేవ, గుహ్యతరమైన సేవ ఏంటి భగవంతుడి చేసేది గురువు అంటే బద్ధ జీవుల్ని ఉద్ధరించడం, మాయ యొక్క బంధన నుంచి ముక్తుల్ని చేయడం. సో ఎందుకంటే ఈ మాయలో ఉన్నప్పుడు, మాయామోహితులై ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆలోచిస్తాడు ఇలా, ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు అని ఆలోచిస్తారన్నమాట. కానీ భగవంతుడు అందరి యొక్క మిత్రుడు, ఇంకా అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు. ఈ విధంగా ఆ ఏకత్వాన్ని భక్తుడు, వైష్ణవుడు అర్థం చేసుకోగలడు. మనమేమి కృత్రిమంగా చెప్పట్లేదు భగవంతుడు అందరూ సమానం, భగవంతుడు నేను అంతా భగవంతుడే ఒకటే కాదు, అలా కాదు. అందరూ సమానము. ఇక్కడ అందరూ భగవంతుడి సంతానము, అందరూ భగవంతుడి యొక్క దాసులు, అందరూ ఈ విధంగా ఒకటే. ఇది సరైన జ్ఞానం అన్నమాట. భగవంతుడు మన ప్రభువు, మనము ఆయన దాసులము. సో ఈ విషయాలన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజుకి ఎలా తెలుసు? మరి నారదముని ఎప్పుడో ఆయనకు బోధించేశారు. కానీ ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎప్పుడో విన్నాను, ముందు విన్నాను అంతే, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్ష రూపంలో చూస్తున్నాను, వీళ్ళు నేర్పిస్తున్నారు, ఇతను నా శత్రువు, వీడు నా మిత్రుడు అని. సో ముందు నేను విన్నాను, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నాను, చూస్తున్నాను ప్రత్యక్షంగా. సో ఈ విధమైన ద్వంద్వ చేతన ఎప్పటి వరకు ఉంటుందో, ఇలా భేదభావాలు చూడడం, ఇతను శత్రువు, ఇతను మిత్రుడు అని, అప్పటి వరకు మనం మాయలో ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే మనం ఇతన్ని శత్రువుగా, ఇతన్ని మిత్రువుగా చూస్తామో అప్పటి వరకు మనం మాయలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. మాయావాది ఆయన ఏం ఆలోచిస్తాడంటే అందరూ ఒకటే అని, భగవంతుడు మనము అంతా ఒకటే అని. కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుడికి సమానంగా కాలేము. ఒక దాసుడు ఎప్పుడు ప్రభువుకి సమానంగా కాలేడు. దాసుడు ఎప్పుడు దాసుడుగానే ఉంటాడు. అవునా?
సో మనము నిత్యదాసులం. ఏదో కొంచెం సేపటి వరకు కాసం, కొన్ని రోజుల కోసం కాదు, నిత్య శాశ్వతంగా మనం భగవంతుడి యొక్క సేవకులము, దాసులము. ముక్త అవస్థలో కూడా మనం దాసులుగానే ఉంటాము. ముక్తి పొందిన తర్వాత మనం ఏం ప్రభు అయిపోం, అప్పుడు కూడా మనం దాసులుగానే ఉంటాము. అందుకనే ఇలాంటి మాయలో ఉన్నవారు మాత్రమే, బద్ధవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు, వీళ్ళు మా శత్రువులు, వీళ్ళు మా మిత్రులు అని. కానీ ముక్తావస్థలో ఉన్నప్పుడు మనం ఆలోచించేది ఒకటే, భగవంతుడు అందరి ప్రభువు, మనము ఆయన సేవకులము. 12వ శ్లోకము. స యదానువ్రత పుంసాం పశు బుద్ధిర్విభిద్యతే అన్యయేష తథాన్యోహం ఇతి భేదాగతా సతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ప్రహ్లాదుడు అంటాడు, ఎప్పుడైతే భగవంతుడు సంతుష్టి చెందుతాడో జీవాత్మ పట్ల ఆయన యొక్క భక్తి ద్వారా, అప్పుడు ఆ వ్యక్తి పండితుడుగా మారుతాడు. ఆ వ్యక్తి విధంగా శత్రువు మిత్రువు అనే భేదభావనలు చూడడు. ఇంకా ఆయన బుద్ధితో సరైన విధంగా ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క సేవకుడే. అందుకని అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు భిన్నం కాదు, అందరూ సమానమే. ఇతను శత్రువు మిత్రుడు అందరూ సేవకులే. సో ఇక్కడ ప్రహ్లాదుడు యొక్క అధ్యాపులు ఆయన అడిగారు, అసలు నీ బుద్ధి ఎలా భ్రష్టు పట్టింది అని. ప్రహ్లాదుడు అంటున్నాడు, అచ్చా నా గురించి అడుగుతున్నారా, నా బుద్ధి గురించా? నా బుద్ధి ఏమి భ్రష్టు పట్టలేదు. నా యొక్క గురువు కృప ద్వారా నాకు భగవంతుడి యొక్క కృప దక్కింది. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, ఎవరు కూడా నా శత్రువు కాదు, ఎవరు కూడా నా మిత్రువు కాదు. మనం అందరము కూడా కృష్ణుడి యొక్క సేవకులం. కానీ మోహమాయ ద్వారా ఇలా ఆలోచిస్తున్నాం. మనం ఒకరిని శత్రువుగా ఇంకొకరిని మిత్రువుగా గుర్తిస్తున్నాము. ఈ యొక్క తప్పు విధంగా ఆలోచించే విధానాన్ని సరి చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇలా నేను భగవంతుణ్ణి, లేకపోతే ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రువు అని నేను ఆలోచించట్లేదు. నేను సరిగ్గా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క సేవకుడు. ఇంకా సేవకుల యొక్క కర్తవ్యం ఏంటి? ఆ భగవంతుడికి, ప్రభువుకి సేవ చేసుకోవడం. అప్పుడు ఆ సేవలో అందరము సేవకులుగా సేవ చేసుకున్నట్టు మనం అందరం సమానంగా ఉండవచ్చు, సమాన స్థాయిలో ఉంటాం. సో ఇలా అసురులు మాత్రమే ఆలోచిస్తారనమాట, ఇతను శత్రువు, ఇతను మిత్రుడు అని. వైష్ణవులు కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా సేవకులు, అందరూ సేవకులుగానే చూస్తారు, అందరూ భగవంతుడి సేవకులనే ఆలోచిస్తారు. సో అందుకనే అందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తాము, అందరినీ భగవంతుడి సేవకులుగా గుర్తిస్తాం, అందరినీ భగవంతుడి సేవలో నియుక్తి చేస్తాం. సో ఈ విధంగా అందరూ కూడా అందుకనే ఇలా కృష్ణ భక్తిలోకి రావాలి, ఈ ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మనం అందరం కూడా అందరం ఒకటే స్థాయిలో ఉన్నాం, అందరం కృష్ణుడి సేవకులమే. సో హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుడిని, ఎలా అసలు ఇలా జరిగింది? ప్రహ్లాదుడు వైష్ణవుడుగా మారిపోయాడు, నా యొక్క విరోధిగా మారిపోయాడు, నా శత్రువుగా మారిపోయాడు. ఏ శత్రువు అయితే మా కుటుంబ సభ్యుల్ని చంపేశాడు, అంటే నా తమ్ముడిని చంపేశాడు, అతని పక్షాన్ని వెళ్ళిపోయాడు, అతన్ని సమర్థిస్తున్నాడు. అందుకనే ఇలా హిరణ్యకశిపుడు ఆలోచిస్తున్నాడు, విష్ణువు యొక్క అనుచరులు, విష్ణు యొక్క భక్తులు అందరూ కూడా నా శత్రువులు. సో అందుకని ప్రహ్లాదుడు ఇక్కడ ఆయనకి ఇలాంటి జవాబు ఇచ్చాడు అన్నమాట. సో ఇలా భగవంతుడి భక్తుడిగా నేను ఎలా మారాను అని అడుగుతున్నావు కదా, గురువు కృప తర్వాత గురువు కృప కారణంగా నాకు ఇప్పుడు భగవంతుడి కృప లభించింది. అందుకనే భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, ఆయన సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా శాంతిం రచ్చతి. భగవంతుడు చెప్పు, నేను అందరి యొక్క మిత్రుడిని అని, సుహృదుణ్ణి అని. అవునా? భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పలేదు నేను మీ శత్రువుని అని. ఆయన ఎప్పుడు కూడా అందరి మిత్రుడే. ఇది అర్థం చేసుకోవడం సరైన తెలివి, జ్ఞానం. ఒకవేళ ఒక వ్యక్తి అనుకున్నాడు అనుకోండి,
భగవంతుడు నా శత్రువు అని భావిస్తే ఎవరైనా అతని బుద్ధిని పశు బుద్ధి అంటారు. ఇక్కడ రాశారు. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రెండ్లీ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పర్పట్, ఇందులో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఈ పర్పట్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో నుంచి మనం ఎంతో విషయాలు నేర్చుకోవచ్చు. అసలు ఒక భక్తుడు, ఒక వైష్ణవుడు ఎలా అతని ఆలోచన విధానం ఉండాలి, ఎలా అతని చేతన ఉండాలి, ఇంకొక భక్తులతో ఇంకొకరితో ఎలా వ్యవహరించాలి, అసలు వైకుంఠ చేతన, వైకుంఠ వాసుల యొక్క చేతన ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ యొక్క తాత్పర్యంలో ఇప్పుడు నేర్పిస్తారు ప్రభుపాదుల వారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి సేవ చేసేటప్పుడు అందరితో మిత్రత్వంతో వ్యవహరించాలి. ఇంకొకరు ఏ సేవ అయితే భగవంతుడికి చేస్తున్నారో దాన్ని ప్రశంసించాలి. ఎప్పుడు నేనేం చేశాను, నేనేం సేవ చేశాను అని గొప్ప చెప్పుకోవడం కాకుండా వేరే వాళ్ళు భగవంతుడికి ఎలా సేవ చేస్తున్నారో చూసి ఆనందపడి ప్రశంసించాలి. ఇది వైష్ణవులు ఆలోచించే విధి విధానం. దీన్ని వైకుంఠ థింకింగ్, వైకుంఠ వాసులు ఆలోచించే విధానం అన్నమాట. సేవ చేసేటప్పుడు కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ వైకుంఠ లోకాల్లో ఇలా సేవ చేసేటప్పుడు ఒక సేవకుడు ఇంకొకటి సేవని ఆయన ప్రశంసిస్తాడు, ఖండించడు. ఇది వైకుంఠంలో ఇలాంటి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అంటే నేను ఆయన్ని ప్రశంసిస్తాను, అతను మళ్ళీ ఈయన్ని ప్రశంసిస్తాడు. అలా ఒకరినొకరిని ప్రశంసించుకోవడంలో సేవ చేసుకున్నట్టు అలా సేవ చేసుకుంటూ ఉంటారు భగవంతుడికి. ఒకరినొకరు ప్రశంసించుకునే దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది. ఒకరినొకరిని ఖండించడంలో, నిందించడంలో, అవమానించడంలో, అపమానించడంలో కాదు కాంపిటీషన్. అతను నన్ను ఎలా అవమానించాడు, నేను అవమానిస్తాను. అతను నన్ను ఎలా అపమానించాడు, నేను అపమానిస్తాను. అతను నన్ను నిందిస్తున్నాడు, నేను అతన్ని నిందిస్తాను. అతను నా పైన కంప్లైంట్ చేస్తున్నాడు, నేను అతని పైన కంప్లైంట్ చేస్తాను. అతను నాకు ఇలా చేస్తాడు, నేను ఇలా పగ తీర్చుకుంటాను. ఇది వైష్ణవ చేతన కాదు, వైకుంఠ వాసుల యొక్క చేతన. వైష్ణవులు ఆలోచించే విధి విధానం ఏంటంటే అతను ఎంత బాగా సేవ చేస్తున్నాడు భగవంతుడికి అని ప్రశంసించాడు. సో అందుకనే ఇలా సేవకుల మధ్యలో శత్రుత్వం అనేది ఉండదు కూడా. అది వైకుంఠ చేతన. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సామర్థ్యానుసారంగా భగవంతుడికి సేవ చేసుకుంటారు. సో అలా వాళ్ళు ఎలా వాళ్ళ సామర్థ్యానుసారంగా భగవంతుడికి సేవ చేసుకుంటారో దాన్ని మనం ప్రశంసించాలి, అంతేగాని నిందించకూడదు. సో ఇది వైకుంఠ లోకం యొక్క లక్షణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేవకుడే. ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థలంలో భగవంతుడికి సేవ చేస్తున్నారు. సేవకుల స్థలంలోనే, అందరూ సేవకులమే. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి సామర్థ్యానుసారంగా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. భగవంతుడు ప్రతి ఒక్కడి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన భక్తులకి ఒక రకంగా మార్గదర్శనం చేస్తాడు, అభక్తులకి ఇంకో రకంగా మార్గదర్శనం చేస్తాడు. ఎందుకంటే అభక్తులు వాళ్ళు భగవంతుడినే ఎదురిస్తారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆ విధంగా భగవంతుడిని మర్చిపోయే విధంగా జీవితం తర్వాత జీవితం ఈ యొక్క ప్రకృతి యొక్క నియమాల ద్వారా దండించే విధంగా రకరకాల యోనిల్లో శరీరాల జన్మ లభిస్తుంది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడికి సేవ చేసుకుంటాడో ప్రేమపూర్వకంగా, అప్పుడు ఆ భక్తుడికి భగవంతుడు వేరే విధంగా మార్గదర్శనం చేస్తాడు. ఎలా భగవద్గీతలో చెప్పారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైనా సరే సతతం భగవంతుడికి ప్రీతిపూర్వకంగా ఎప్పుడైతే పూజించుకుంటారో, భజన చేసుకుంటారో, భగవంతుడు చెప్తున్నాడు, అతనికి నేను సరైన జ్ఞానాన్ని, బుద్ధిని అందజేస్తాను, తద్వారా అతను నా దగ్గరికి వచ్చే విధంగా. సో భగవంతుడు, మనం ఎలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలో ఆయన మనకు మార్గదర్శనం చేస్తాడు. ఒకవేళ మనం ప్రీతిపూర్వకంగా భగవంతుడికి భజన చేసుకుంటారు, అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో అందుకనే ఈ విషయంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మన మనస్తత్వం ఎలా ఉంది, మనం ఏం కోరుకుంటున్నాము, మనం ఎలా భక్తి చేసుకుంటున్నామా లేదా, అసలు దాన్ని బట్టి దానికి అనుగుణంగానే భగవంతుడు మనకి లోపల నుంచి మార్గదర్శనం చేస్తారు.
13వ శ్లోకం. సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధిభిర్ దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం. ఎప్పుడైతే ఇలా వ్యక్తులు ఆలోచిస్తారో ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు అనేసి, అలా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలో పరమాత్మని గుర్తించలేరో, అలాంటి వాళ్ళ గురించి ఎందుకు, బ్రహ్మదేవుడు కూడా ఈ వైదిక గ్రంథాల యొక్క సారాన్ని అర్థం చేసుకునే విషయంలో, భక్తి తత్వాలను అర్థం చేసుకునే విషయంలో ఒకసారి మోహితుడైపోతాడు. ఆ భగవంతుడు పరమేశ్వరుడు ఎంతో కృప కలిసి నా పైన కృప చూపించి ఈ యొక్క సరైన బుద్ధిని నాకు ప్రసాదించాడు. తద్వారా మీరు ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నారో నేను అతని పక్షాన ఇప్పుడు ఉన్నాను. ప్రహ్లాదుడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు విష్ణువు శత్రువు అనేసి, కానీ ఆ విష్ణువు నాకు ఇలా కృప చూపించాడు కాబట్టి నాకు అర్థమవుతుంది ఆయన అందరికీ మిత్రుడు, ఎవరికి శత్రువు కాదని. నువ్వు అనుకుంటున్నావు అతను శత్రువు, నా శత్రువు, నేను శత్రుపక్షాన వెళ్ళిపోయాను, కానీ యాక్చువల్లీ ఇది తప్పుడు విధంగా ఆలోచిస్తున్నారు మీరు. భగవంతుడు నా కృప చూపించాడు, అందుకే నేను ఆయన భక్తుడిగా మారిపోయాను. ఇంకా లాస్ట్ శ్లోకం చూద్దామండి ఈరోజుకి, 14వ శ్లోకము. దీంతో ప్రహ్లాదుడు ఆయన చెప్పాల్సినది చెప్పేస్తాడు. ఇది ఫైనల్ శ్లోకం. యథా బ్రాహ్మయత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధో తథా మే విద్యతే చేతస్ చక్రపాణిర్యధృచ్ఛయ. ఓ బ్రాహ్మణులరా, వాళ్ళ అధ్యాపకులకి, చండామార్కులకు చెప్తున్నారు, ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి అతుక్కుపోతుందో, ఎక్కడ అయస్కాంతం వెళ్ళిపోతే ఇనుము దాని చుట్టూ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుందో, నా చేతన కూడా అలాగే ఇప్పుడు ఆ భగవంతుడు విష్ణువు యొక్క కృప ద్వారా ఆయన పట్ల ఆకర్షితమైపోయింది. ఏ విష్ణువు అయితే తన యొక్క చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు నాకు ఆ స్వతంత్రం లేదు. అంటే నాకు ఇప్పుడు తెలియకుండా అది భగవంతుడి పట్ల నా చేతన అనేది ఆకర్షితమై వెళ్ళిపోతుంది అంటే భగవంతుడి పైన. కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా స్వతంత్రం లేదు, నేను వేరేం చేయలేను. సో అంటే సహజంగా ఇలా జరుగుతుంది నాకు, న్యాచురల్గా ఇలా భగవంతుడి కృష్ణుడి పట్ల ఆకర్షితులం అవ్వడం అనేది న్యాచురల్. అందుకని కృష్ణుడి పేరేంటి? కృష్ణ అంటే ఏంటి? సర్వ ఆకర్షణ ఇది కృష్ణ, అందరినీ ఆకర్షించేవాడే కృష్ణ. అందుకని భగవంతుడి పేరు కృష్ణ. అందుకే ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితులు అయిపోతారు. మనం అర్థం చేసుకోవడానికి బృందావనం చూడొచ్చు. బృందావనంలో నందబాబా, యశోదమయి, శ్రీదామ, సుధామ, సుబలిల ఎంతోమంది గోపబాలకులు, ఇంకో ఎంతోమంది గోపికలు, అందరిలో శ్రేష్టమైన శ్రీమతి రాణితో సహా ఎంతోమంది గోపికలే కాదు, అక్కడ పశువులు, పక్షులు, ఆవులు, దూడలు అన్నీ కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితమైపోయాయి. చెట్లు, పుట్టలు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా భగవంతుడి కృష్ణుడి పట్ల ఆకర్షితమైపోతాయి. యమున నది కూడా, ఆకాశం, అక్కడ ఉన్న భూమి అన్నీ కూడా భగవంతుడి పట్ల ఆకర్షితమైపోతాయి. సో ఇది బృందావనం యొక్క పరిస్థితి. అందుకే బృందావనం అంత గొప్ప స్థలం. ఇది బృందావనం, దీనికి విరుద్ధంగా ఉండే చేతన పరిస్థితే ఈ భౌతిక జగతం. ఈ భౌతిక జగత్తులో ఏంటంటే కృష్ణుడి పట్ల ఎవరికి ఆకర్షణ లేదు, అందరికీ మాయ పట్ల ఆకర్షితులైపోయారు, మాయా మోహితులైపోయారు. ఇదే ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి తేడా. హిరణ్యకశిపుడు ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నాడు కాబట్టి అతని మాయ రూపాలు ఉన్నాయన్నమాట. స్త్రీకి ఇంకా ధనానికి ఆకర్షితులైపోయాడు హిరణ్యకశిపుడు. హిరణ్య అంటే బంగారం అన్నమాట, అంటే బంగారం, ధనంకి ఆకర్షితం. కశిపు అంటే మెత్తటి పరుపు, అంటే స్త్రీ భోగించడానికి స్త్రీ పట్ల ఆయన ఆకర్షితుడు అని హిరణ్యకశిపు పేరులోనే ఉందన్నమాట. కానీ ప్రహ్లాదుడు వచ్చేసి ఆయన ఇప్పుడు సరైన న్యాచురల్ సహజమైన పరిస్థితిలో ఉన్నాడు.
కాబట్టి ఆయన కృష్ణుడి పట్ల ఆకర్షితమైపోయాడు. అంటే హిరణ్యకశిపుడు సహజమైన పరిస్థితుల్లో లేడు. ఆయన కలుషితమైన చేతనతో ఉన్నాడు. శుద్ధమైన చేతనతో ప్రహ్లాదుడు ఉంటే హిరణ్యకశిపుడు కలుషితమైన చేతనతో ఉన్నాడు. అందుకని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు ఈ ప్రహ్లాదుడు యొక్క బుద్ధిని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు అని. కానీ ప్రహ్లాదుడికి అర్థమవుతుంది ఈ హిరణ్యకశిపుడి యొక్క బుద్ధి, తెలివి, చేతన కలుషితమై ఉన్నది. దీన్ని శుద్ధపరచడం అవసరం. అవునా? సో ఇలా అన్నమాట ఇద్దరు ఆలోచించుకునే విధానం. సో ఎప్పుడైతే ఒక జీవాత్మ యొక్క చేతన, భౌతిక చేతన శుద్ధమవుతుందో అప్పుడు ఆ ఆత్మ మళ్ళీ కృష్ణుడి పట్ల ఆకర్షితం అవుతుంది. ఆ కృష్ణుడి పట్ల ఆ ఆత్మకి ఆసక్తి పెరుగుతుంది. కృష్ణుడి పట్ల ఆకర్షితమవుతుంది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. అంటే నిర్మలంగా శుద్ధము వాళ్ళ ముందు రకరకాల ఉపాధిలతో గుర్తింపు చేసుకొని ఒక ఆత్మ, బద్ధ జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలో మోహమాయలో పడి ఉంది. ఈ సర్వ ఉపాధి ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావిస్తున్నాడు. నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను పురుషుడిని, లేకపోతే నేను రాజుని, లేకపోతే నేను బ్రాహ్మణుడిని, నేను ఇది, నేను అది, నేను దేవతను. ఇలా రకరకాల శరీరాల్లో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాల విషయాలతో, వస్తువులతో ఆయన గుర్తించుకుంటాడు. గుర్తింపు, నేను ఈ శరీరాన్ని, ఇలాంటి తప్పుడు గుర్తింపు కారణంగా, ఇలాంటి తప్పుడు చేతన, కలుషితమైన చేతన ఉండడం కారణంగా కృష్ణుడికి ఆకర్షితం అవ్వకుండా ఇలా మాయకు ఆకర్షితమైపోతున్నాడు. అవునా? నేను రాజుని, రాజ్యానికి, పదవికి ఆసక్తులైపోతారు. సో ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయం పట్ల ఆసక్తులైపోతారు. ఇంద్రియ తృప్తికి ఆసక్తులైపోతారు. సో ఈ విధంగానే కలుషితమైన చేతన ఉందన్నమాట. సో భక్తి ఏం చేస్తుందంటే ఇటువంటి అన్ని తప్పుడు ఆకర్షణల నుంచి శుద్ధపరుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధమైపోతాడో అప్పుడు కృష్ణుడి పట్ల ఆయన ఆకర్షితుడు అయిపోతాడు. మాయ పట్ల ఆకర్షితుడు అవ్వడు. సో అందుకని భక్తుడు కృష్ణుడి పట్ల ఆకర్షితుడైపోతాడు. అభక్తుడు మాయ, ఇంద్రియ తృప్తి పట్ల ఆకర్షితుడు అవుతాడు. అందుకని కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఎవరైతే పుణ్యాలు చేశారో ముందు జీవితాల్లో, పాపాల నుంచి ముక్తులైపోయారో వాళ్ళే ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి ముక్తులయ్యి సంపూర్ణంగా నా సేవలో దృఢ సంకల్పంతో నియుక్తులవుతారు అని. అందుకని ముందు మనము ఈ పాపాల యొక్క కలుషితం అయిన చేతన నుంచి ముక్తి పొందాలి. అందుకే అన్నారు, ఎప్పటి వరకైతే మనం అన్యాభిలాషిత శూన్యం జరగదో, అంటే మన అభిలాషలు ఎన్నో రకరకాల భౌతిక అభిలాషలు ఉన్నాయి, అభిలాషలన్నీ జీరో, శూన్యం చేయము, అప్పటి వరకు మనం భగవంతుడి కృష్ణ పట్ల ఆకర్షితులు కాలేము. సో ఇది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ పర్పట్. మీరు దీని గురించి ఆలోచించిన తర్వాత, సో నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఇక్కడే. రేపు మళ్ళీ మనం 15వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताई गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल।